నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చేప పిల్లలాగా ఈదడం అంటే మామూలు విషయం కాదు. అలా స్విమ్మింగ్లో చాలా ఫాస్ట్గా ఈదుతూ ఎన్నో మెడల్స్ సాధించింది. ఎన్నో మెడల్స్ అంటే నేషనల్ లెవెల్లో ఒక గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్స్, అంటే 3 బ్రాంజ్ మెడల్స్, స్టేట్ లెవెల్లో 50 గోల్డ్ మెడల్లు, 5 సిల్వర్ మెడల్స్. అంటే ఇంకా హైదరాబాద్లో నిన్న జరిగిన సీనియర్ నేషనల్స్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి తనకి. తను ఎవరో కాదు, మన తెలంగాణ అమ్మాయి మిట్టపల్లి రిత్విక. తను ఈరోజు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉంది. సో తనతో మాట్లాడి అసలు తెలుసుకుందాం, తనకి మెడల్స్ ఎట్లా వచ్చాయి, తన జర్నీ ఏంటి అని తననే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ నాన్నగారు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, ప్రకాష్ రావు గారు, మిట్టపల్లి ప్రకాష్ రావు గారు. సో తనతో కూడా మాట్లాడేద్దాం ఆ జర్నీ ఏంటి అనేది. హలో రిత్విక. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను బాగున్నాను. హాయ్ రిత్విక. ఏం చదువుతున్నావు రిత్విక? ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది నాది. సో ఇప్పుడు డిగ్రీ చేస్తున్నావు. అయితే యాక్చువల్గా రిత్విక, ఇప్పుడు మనకి నువ్వు నేషనల్ లెవెల్లో స్విమ్మర్వి. అయితే నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ నుంచి నువ్వు స్విమ్మింగ్ స్టార్ట్ చేసావు? సో బేసికలీ నా జర్నీ స్టార్ట్ అయింది మా అక్క వల్ల. సో మా అక్క 2.5 years ఉన్నప్పుడు స్విమ్మింగ్ డాడీ ఒక అసోసియేషన్ మెంబర్ అనమాట స్విమ్మింగ్లో. సో అక్క పప్ప ద్వారా నార్మల్గా ఆ టైంలో సమ్ వరదలు అని జస్ట్ సేఫ్టీ మెజర్స్ వల్ల మేము స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేసింది అక్క. సో దానివల్ల అక్క వెళ్తుండే నార్మల్గా 2.5 years నుంచి. సో నేను కూడా అప్పుడప్పుడు అక్కతో వెళ్తూ, నేను అక్కను చూస్తూ, అక్క కూడా చేస్తుంది, నేను కూడా స్టార్ట్ చేస్తా స్విమ్మింగ్ అనుకుంటూ నేను ఆ టైంలో నేను 3.5 years ఉన్నప్పుడు స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. అంటే అక్కను చూస్తూ ఇన్స్పైర్ అయ్యావు స్విమ్మింగ్. అంటే నీకు బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎవరు? అంటే అక్క కాకుండా ఇంకా ఎవరైనా చూసి అంటే స్విమ్మింగ్ ఇలా చెయ్యాలి అలాంటివి ఏమైనా నేర్చుకున్నావా? సో నాకు ఇన్స్పిరేషన్ అంటే అలా ఏం లేదు. నార్మల్ వీళ్ళందరూ రేసింగ్ టైంలో వీళ్ళందరూ చేస్తుండే, నేను కూడా ఆ ప్లేస్లో ఉండాలి, నేను కూడా ఫస్ట్ రావాలి అని. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్తో స్టార్ట్ అయింది. పప్ప అప్పుడు నాకు చెప్పేవాడు నువ్వు కూడా ఆ టైంలో నువ్వు కూడా ఆ ప్లేస్లో ఉండాలి, నేను చూడాలి అనుకుంటా. సో నేను ఫస్ట్ థింగ్ ఇస్ పప్ప వల్లనే బేసికలీ మొత్తం ఇన్స్పిరేషన్ అయినా నా ఏదైనా పప్పతోనే స్టార్ట్ అయింది మొత్తం. సో పప్ప ఇస్ మై ఇన్స్పిరేషన్. ఓకే. అంటే మనకి మన ఫాదర్ గారు అంటే ప్రకాష్ రావు గారు, అంటే ఇప్పుడు మీరు అంటే ఒక ప్లేస్ నుంచి వచ్చారు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు తనకి స్విమ్మింగ్ నేర్పించాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్ మేడం, నాది నిజామాబాద్ జిల్లా బినోల గ్రామం. నేను నిజామాబాద్ జిల్లాకు స్విమ్మింగ్ అసోసియేషన్కు జాయింట్ సెక్రటరీని. మా ఇంటి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుండే. మా పిల్లలకు సేఫ్టీ కోసం స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పి ఆ పూల్కు పంపేవాళ్ళం. ఎప్పుడైనా వరదలు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి రక్షించుకోవడానికి స్విమ్మింగ్ అలవాటు కావాలని చెప్పి నేర్పించాను. అలా పెద్ద పాప ఫస్ట్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఆ పాప చేస్తుండగా ఈ పాప అప్పుడు ఇంకా చిన్నది. తర్వాత ఆ పాప ఒక 2 years చేసిన తర్వాత ఈ పాప 3 years పాప అన్నప్పుడు ఆమెతో పోయి ట్యూబ్ వేసుకొని టైంపాస్కు అక్కడ స్విమ్మింగ్ పూల్లో చేస్తుండేది. చేస్తూ ఒక 15 నెలలు చేసిన తర్వాత కోచ్ ఏం చేసిందంటే ఈ పాప ట్యూబ్ తీసేసి ఈ పాపని స్విమ్మింగ్ పూల్ పంపించేసిండు. అదే పద్ధతిలో ట్యూబ్ వేసుకొని ఎట్లా చేస్తుందో అదే పద్ధతిలో చేస్తూ ఆమె కూడా స్విమ్మింగ్ వచ్చేసింది. స్విమ్మింగ్ ఆమె కాన్ఫిడెన్స్ పెరిగి నేను కూడా స్విమ్మింగ్ వస్తుంది, నేను కూడా స్విమ్మింగ్ చేయాలని చెప్పి తెల్లారి నుండి ఆ పాపతో ఈ పాప ఇద్దరు ప్రాక్టీస్ చేసుకుంటూ చేసిండ్రు. ఏదో సరదాగా చేసుకుంటూ 2016 వరకు అట్లనే చేసుకుంటూ సరదాగా చేసినాక డిస్టిక్లో కాంపిటీషన్స్ ఉంటుండే. ఆ కాంపిటీషన్స్ అక్కడ అచ్చిరాని స్విమ్మింగ్తో కాంపిటీషన్లో పాల్గొని స్టేట్ లెవెల్ దాకా వస్తుంది. స్టేట్ లెవెల్ దాకా వచ్చి స్టేట్లో 15వ ప్లేసో 18వ ప్లేసో 20వ ప్లేసో వస్తుంది. అసలు చేసుకుంటూ పోతూ పెద్ద పాప మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఆ పాపకు మెడల్ స్టార్ట్ అయింది. మెడల్ స్టార్ట్ కాగానే ఈ పాప కూడా మళ్ళీ ఆ పాపతో ఈ పాప చేసినాక 2016 నుంచి మేము చాలా ఫోకస్ చేసినాం. ఇద్దరి మీద ఫోకస్ చేసేసి 2018లో హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం. మేము నిజామాబాద్ నుండి వీళ్ళ స్విమ్మింగ్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయినాక హైదరాబాద్లో జియాన్ స్పోర్ట్స్ అని చెప్పి ఇక్కడ
అకాడమీలో జాయిన్ చేసినాం. అక్కడ ఉండగానే పోయి స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మైపాలరెడ్డి చాలా ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతో 2 years అక్కడ చేసుకున్నది సీరియస్గా చేసుకొని స్టేట్ లెవెల్ మెడల్ సాధించింది. స్టేట్ లెవెల్ మెడల్ సాధించాలని మాకు కూడా కొద్దిగా చేపియాలని ఇంట్రెస్ట్ పడ్డది. పిల్లలకు కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి హైదరాబాద్కి ఇద్దరికి షిఫ్ట్ అయినాం. షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో జియాన్ స్పోర్ట్స్లో జాయిన్ చేసి ఇద్దరికి స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేస్తే మాకు ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉండి ఇద్దరికి చేపేయలేకపోతే పెద్ద పాపని ఏం చేసినంటే ఆపేసి చిన్న పాప కంటిన్యూ చేపిస్తే స్టేట్లో 2018 నుంచి బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో 350, 100, 200లో కంటిన్యూగా గోల్డ్ మెడల్ సాధించుకుంటూ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు దాకా గోల్డ్ మెడల్ సాధిస్తూ రిత్వే కంటిన్యూ అవుతుంది. పెద్ద పాపకి ఏంటంటే నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది, కానీ మనం చేపించే స్తోమత లేక ఆ పాప ఆపేసినాం. ఈ పాపను కంటిన్యూ చేస్తున్నాం. అలా చేస్తూ స్టేట్కి వెళ్ళి నేషనల్ దాకా వెళ్ళింది. ఇక్కడ జియాన్ స్పోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నాం మొన్న సెప్టెంబర్ 2023లో. అక్కడికి పంపిస్తే ఒక 5.5 years అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు గ్యాప్ అకాడమీ అని చెప్పి వాళ్ళ ఢిల్లీలో వాళ్ళ దాంట్లో సెలెక్ట్ అయితే మొన్న ఏప్రిల్ 21కు అక్కడ జాయిన్ చేశాను. అక్కడ జాయిన్ చేస్తే గ్యాప్లో కంటిన్యూ చేస్తుంది. అలా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అంటే 2022 నుంచి ఇప్పటి వరకు అంటే రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేషనల్ లెవెల్ వరకు ఆడావు. అంటే మరి ఇప్పుడు ఇంటర్నేషనల్కి వరకు వెళ్ళడానికి ఏం చేస్తున్నావు? అసలు ఇంటర్నేషనల్ వరకు ఇంకా స్టార్ట్ అయిందా ఆ జర్నీ? అంటే వెళ్ళావా ఏంటి? సో ఇంటర్నేషనల్ నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నా ఎగ్జామ్స్ వల్ల లైక్ నేను వెళ్ళలేకపోయాను. లైక్ ఇప్పుడు మా అకాడమీ ఉంది, ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ది. సో మేము అక్కడ మా టైమింగ్స్ బట్టి మా పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు మాకు ఇంటర్నేషనల్ పంపిస్తారు. సో నేను ఇప్పుడు జాయిన్ అయింది SAI, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో నేను ఇప్పుడు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో వాళ్ళు నా పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు నాకు పంపిస్తారు. అంటే ఇప్పుడు SAI అంటే ఇప్పుడు మనకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చావు. నిన్న హైదరాబాద్లో జరిగాయి కదా సీనియర్ నేషనల్స్. సో దానికి అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి రావడం జరిగిందా అక్కడ నుండి? అంటే నిన్న ఎలా జరిగింది అంటే మ్యాచ్ దానికి సంబంధించి? నిన్న నా మెయిన్ స్ట్రోక్ బ్రెస్ట్ స్ట్రోక్ అనమాట. సో నాకు 50, 100, 200 బ్రెస్ట్ స్ట్రోక్ 3 ఈవెంట్స్లో నాకు గోల్డ్ వచ్చినాయి. 3 ఈవెంట్స్ గోల్డ్. ఓకే. అంటే నిన్న మ్యాచ్ జరిగింది కదండి, నిన్న మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో. అంటే మీరు కూడా తనతో పాటు అక్కడే ఉన్నారా? నేను లేదు, మా మిస్సెస్ తీసుకెళ్తుంది. ఓకే. నాకన్నా ఎక్కువ మా మిస్సెస్ ఎక్కువ తీసుకొని వెళ్తుంది. ఎక్కడ టోర్నమెంట్ జరిగినా ఏమైనా ఆమెనే తీసుకెళ్తుంది. వాళ్ళ మదర్ ఎక్కువగా ఉంటారు. మదర్ ఎక్కువ ఫుల్ ఫోకస్ ఆమె మీద, మదర్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మనం ఏంటంటే నేను ఇక్కడ జియాన్ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు పొద్దున మా జర్నీ 4:30కి స్టార్ట్ అవుతుండే. 4:30కి లేచి పాపని రెడీ చేసుకొని 5 గంటలకు తీసుకెళ్ళి 5 గంటలు అక్కడ అకాడమీలో వదిలేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 8 గంటలకు వెళ్ళి పాపని తీసుకొచ్చి స్కూల్కు పంపించి నేను నా డ్యూటీకి వెళ్ళిపోతుండే. తర్వాత కార్యక్రమాలన్నీ మా మిస్సెస్ చూసుకుంటుండే. సాయంత్రం మళ్ళీ కోచింగ్కు పంపాలన్నా, ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా, ఆమెకు ఎలాంటి ఫెసిలిటీ అయినా కానీ నాకని ఎక్కువ ఆమె చూసుకుంటుంది. మదరే మెయిన్, మదరే ఎంబడి వెళ్తుంది, మదరే తీసుకెళ్తుంది, మదరే పార్టిసిపేట్ చేపిస్తుంది. నేను ఖాళీ ఇక్కడ మట్టుకే నేను చూసుకోగలుగుతా, కానీ ఏ నేషనల్కైనా ఎక్కడ టోర్నమెంట్ జరిగినా మదర్ తీసుకెళ్తుంది, అన్నమాట. అలా సిస్టర్ ఎంబడి వెళ్తుంది. ముగ్గురు కలిసి వాళ్ళే ఎక్కువ ఫోకస్ చేస్తారు దీంట్లో. నాకని ఎక్కువ వాళ్ళది ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు నాన్న చెప్పినట్టు మీ మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే నీకు అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇప్పుడు 3 years నుంచి స్టార్ట్ చేసినావు, నేషనల్ లెవెల్స్ వరకు వచ్చినావు. అయితే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే లైక్ స్టార్ట్ అయిందే పప్ప వల్ల. సో పప్పకి చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాకు కాంపిటీషన్స్ అంటే నేను ప్రతి ఒక్క కాంపిటీషన్ విన్ అయినట్టు లేదు, ఎన్నో కాంపిటీషన్స్ ఓడిపోయాను. ఇట్స్ లైక్ ఫెయిల్యూర్. బట్ వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేయరు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు, ఎందుకు చేయలేవు అని. లైక్ ఎప్పుడైనా లైక్ నెక్స్ట్ ఏం చేయాలి, నీ మిస్టేక్స్ నుంచి నేర్చుకో, ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చేసావు, ఏది మిస్టేక్ అయింది. లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ద మెయిన్ పార్ట్. అంటే అదే లైక్ మనకి మెయిన్ థింగ్. వాళ్ళు సపోర్ట్ లేని మనము లైక్ వీ కాంట్ స్టెప్ అవుట్ సైడ్.
సో బేసికలీ పప్పా స్టార్ట్ చేసిండు, పప్ప వల్లనే లైక్ నేను ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్ అయింది. దాని తర్వాత మమ్మీ కూడా లైక్ సిస్టర్ బేసికలీ నా లైఫ్లో లైక్ మా అక్క రోల్ ఎక్కువ ఉంది. సో మా అక్క వల్ల మొత్తం స్టార్ట్ అయింది. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నేను లైక్ డిస్కరేజ్ అవ్వడం అని డీమోటివేట్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే మీ అక్క ఆల్రెడీ తను కూడా ఒక స్విమ్మర్ కాబట్టి తనకు తెలుసు ఎలా ఉంటది ఏంటి అని, కాబట్టి సపోర్ట్ బాగుంటది ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అది చాలా మంచి విషయం. అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆ అవకాశం. సో మీ మదర్, ఫాదర్, మీ సిస్టర్ మొత్తం నీ వెనకాలే ఉండి నడిపించడం వల్ల నేషనల్ లెవెల్ వరకు వెళ్ళావు, ఇన్ని మెడల్స్ సాధించావు. అయితే ఇప్పుడు అదంతా ఓకే, కానీ చదువుని నీ కెరీర్ని దీన్ని స్విమ్మింగ్ని రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు? సో బేసికలీ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, లైక్ ఇప్పుడు కాలేజ్ సపోర్ట్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు కొన్ని లైక్ బిఫోర్ డేస్లో అసలు మాకు ఎడ్యుకేషన్ పరంగా ఏం సపోర్ట్ ఉండకపోతుండే, బట్ అప్కమింగ్ డేస్లో ఇప్పుడు మాకు సపోర్ట్ అనేది వస్తుంది. లైక్ వాళ్ళు కూడా నువ్వేం అవసరం లేదు రానీకి, లైక్ మేము చూసుకుంటాం, లైక్ నువ్వు జస్ట్ ఎగ్జామ్స్ అయ్యే టైంలో జస్ట్ అటెండ్ అవ్వు అని చెప్తారు అంతే. సో నేను ఎగ్జామ్స్ ఉన్న టైంలో లైక్ 1 month బిఫోర్ స్విమ్మింగ్ లైక్ నార్మల్ లైక్ 1 session కానీ లైక్ 2 sessions కానీ వెళ్ళి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండే. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా అంటే ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుంటే ఒలింపిక్స్లో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది స్విమ్మింగ్కి, ఎక్కువ మెడల్స్ కూడా వస్తుంటాయి. అంటే మన ఇండియాలో ఎట్లా ఉంది అంటే సిచ్యువేషన్, అంటే ప్రయారిటీ ఎట్లా ఉంది స్విమ్మింగ్కి? ఇండియాలో అంటే లైక్ బిఫోర్ ఇండియా అసలు లేకుండే స్విమ్మింగ్ అనేది చాలా లైక్ ఇప్పుడు లోయెస్ట్ పార్ట్ ఇండియాలో. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, లైక్ ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఒకటి ఉంది, ఇలా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అని. సో ఇప్పుడు నవ్ డేస్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. లైక్ స్పోర్ట్స్ అనేది చాలా స్పోర్ట్స్ ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ ఈజ్ లైక్ ది టఫెస్ట్. స్విమ్మింగ్ అనేది నార్మల్గా ఆడుతూ పాడుతూ చేసేది కాదు, అందులో చాలా డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి. ఐ మీన్ నార్మల్ స్పోర్ట్స్లో కూడా ఉంటాయి, బట్ స్విమ్మింగ్ చాలా డిఫరెంట్ అనమాట. దాంట్లో పైకి రావడం చాలా కష్టం, కానీ పైకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే మనకి ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు రానికి. సో ఇప్పుడు అకాడమీస్ అని, సపోర్ట్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే స్విమ్మింగ్కి చాలా చిన్న కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అంటే ఎక్కువ ప్రయారిటీ లేదు. అంటే మన తెలంగాణలో ఈ స్విమ్మింగ్కి ఎట్లా ఉంది ప్రిఫరెన్స్? మన గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది స్విమ్మింగ్కి? అంటే ఇప్పుడు నార్మల్గా అంటే అంత సపోర్ట్ ఉందంటే లేదు, వేరే స్పోర్ట్స్కి ఉన్నంత అయితే స్విమ్మింగ్కి అస్సలు లేదు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఇప్పుడు చాలామంది వస్తున్నారు, లైక్ డెవలప్ అవ్వడం కానీ, వాళ్ళు లైక్ పైకి రావడం కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే లైక్ పాస్ట్ 1 year 1.5 year నుంచి. సో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది స్విమ్మింగ్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చేస్తున్నారు అని. సో నార్మల్ అంటే ఇప్పుడు మనకి స్విమ్మింగ్ చేయడం అనేది జనరల్గా చాలామంది హాబీ లాగా చేస్తుంటారు. అంటే సమ్మర్ క్యాంప్స్ అని అట్లా ఉంటుంటాయి, చాలామంది పిల్లల్ని తీసుకెళ్తుంటారు. అంటే స్విమ్మింగ్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలి, అంటే స్విమ్మింగ్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలి, చాలా మెడల్స్ సాధించాలి అంటే అది చాలా అంటే నార్మల్ విషయం కాదు. సో నువ్వు స్విమ్మింగ్ని కెరీర్గా ఎంచుకొని అంటే అంతవరకు వెళ్ళడానికి అంటే మెయిన్ రీజన్ ఏంటి, మెయిన్ మోటో ఏంటి? అంటే ఇంకా నేను ఇంకొక లెవెల్కి వెళ్ళాలి, ఇంకా ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా? నా అచీవ్మెంట్స్ అంటే ఇప్పుడు లైక్ ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఏజ్ గ్రూప్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ మై బిగ్గెస్ట్ మోటో ఇస్ లైక్ నెవర్ గివ్ అప్. జస్ట్ ఎన్ని వచ్చినా నువ్వు అవి దాటి వెళ్ళు అంతే. లైక్ డోంట్ లుక్ బ్యాక్. ఒకసారి నువ్వు వెనక్కి చూస్తే మళ్ళీ ముందటికి వెళ్ళలేవు. ఫస్ట్ థింగ్ లైక్ నెవర్ గివ్ అప్, అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. ఐ మీన్ నా లైఫ్లో అంటే చాలా జరిగినాయి, అలా అని నేను అక్కడే ఆగలేదు. సో నేను ఇంకా ముందటికి వెళ్తున్నా. లైక్ ఓకే ఎంత అయినా రాని, ఏమైనా కానీ నేను చేస్తాను, నేను అది చేసి తీరాలి అంటే ఒక కసి అనేది ఇప్పుడు ఉంది. బికాజ్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ మీ. లైక్ నెగిటివ్ పీపుల్ ఉంటారు, పాజిటివ్ పీపుల్ ఉంటారు. అలా అని మనం నెగిటివ్ థింగ్స్ తీసుకోలేము. ఒకవేళ మనం నెగిటివ్ థింగ్స్ తీసుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళలేము. లైక్ ఎందుకు అంటున్నారు అబ్బా వాళ్ళు, అలా ఎందుకు చేస్తున్నారు అబ్బా అని. బట్ అలా కాదు, లైక్ థింక్ పాజిటివ్. ఎందుకు అంటున్నారు, మన మంచికి అంటున్నారు కదా, ఎందుకు మనం కూడా చేద్దాం అలానే. అలా లైక్ ఇన్స్పిరేషన్
people from negative things. అంటే అలా అని కాకుండా ఇప్పుడు కోచెస్ ఉంటారు కదా, నీకు ది బెస్ట్ కోచెస్ అంటే ఎవరు ఉన్నారు, అంటే వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు స్విమ్మింగ్లో? Right now నాకు పార్థ సార్ గ్యాఫ్ కోచ్, బిఫోర్ దాట్ నాకు జాన్ సార్ జైన్ స్పోర్ట్స్ ఇక్కడే. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్. అతను కూడా నన్ను చాలా అంటే చాలా లైక్ బేసికలీ బికాస్ ఆఫ్ హిమ్ నాకు జూనియర్ నేషనల్స్లో బ్రాంజ్ వచ్చింది. సో దాని తర్వాత నేను నేను ఇంకా పైకి ఎదగాలి అని నేను గ్యాఫ్కి వెళ్ళాను. రైట్ నౌ మై కోచ్, హీఈస్ అ వెరీ గుడ్ కోచ్, వెరీ నాలెడ్జబుల్. లైక్ హీ నోస్, అంటే అతనికి తెలుసు లైక్ లైక్ చూడంగానే చెప్పేస్తాడు అనమాట నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎంత పైకి వెళ్తావు అని. సో రైట్ నౌ పార్థ సార్ ఈజ్ మై కోచ్. లైక్ తను కూడా చాలా లైక్ హీఈస్ వెరీ నాలెడ్జబుల్. అంటే ఒక పర్సన్ నేను స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు హీ జస్ట్ టోల్ మీ నువ్వు ఎక్కడికో వెళ్తావు, నువ్వు పైకి వెళ్తావు, నేను తీసుకెళ్తా, నువ్వు నన్ను ట్రస్ట్ చెయ్యు అని. సో రైట్ నౌ బేసికలీ ఫస్ట్ థింగ్ కోచెస్ది కూడా ఉండాలి మన దగ్గర. సో కోచ్ సపోర్ట్ చాలా ఉంది. సో అది చూడాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను. అంటే కోచ్ సపోర్ట్ వల్ల ఇప్పటివరకు ఇంతవరకు వచ్చావు. అంటే బేసిక్గా నువ్వు ఒక కాంపిటీషన్కి వెళ్ళే ముందు నీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, అంటే ఎన్ని రోజుల ముందు నుంచి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది స్విమ్మింగ్కి? సో డైట్ పరంగా అంటే స్విమ్మింగ్ అంటే ఒక్క తప్పు చేసిన వాటర్లో మొత్తం పోద్ది. లైక్ 100% 100 out of 100 ఉండాలి. సో మేము 3 months నుంచే స్టార్ట్ చేస్తామన్నమాట. డైట్ అని, లైక్ ఎక్సర్సైజెస్ అని, జిమ్ అని. జిమ్ అంటే అది హోల్ ఇయర్ ఉంటుంది. వర్కౌట్స్ పరంగా మాకు డిఫరెన్స్ ఉంటుంది. ఫుడ్, మెయిన్లీ ఫుడ్ ఉంటుంది. స్విమ్మింగ్ ఈజ్ లైక్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ టెక్నిక్. సో మేము టేపరింగ్ ఇలా నార్మల్ లైక్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షుగర్ ఉండొద్దు, ఫ్యాట్ ఏం తినొద్దు, నాన్ వెజ్ తినాలి, లైక్ ప్యూర్ వెజిటేబుల్స్ లైక్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ తినాలి. లైక్ ఆయిల్ ఫుడ్ తినొద్దు, స్పైసీ ఏం ఉండొద్దు. సో ఫుడ్ అంటే డైట్ కూడా పాటించాలి. ప్లస్ అంటే స్విమ్మింగ్ కి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి రెస్ట్రిక్షన్స్. అండర్ వెయిట్ లిఫ్టింగ్ కి అంటారు, బట్ స్విమ్మింగ్ కి కూడా చాలా ఉంటాయి. అంటే దానికి సంబంధించి ఎక్సర్సైజెస్ సెపరేట్ ఉంటాయి, ఫిట్నెస్ కి సంబంధించి ఎక్సర్సైజెస్. అంటే బ్రీతింగ్ ఎక్కువ అంటే బ్రీతింగ్ కి సంబంధించి ఎక్కువ చేస్తారని నేను విన్నాను. సో మేము ఏం చేయాలంటే విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మా మైండ్ ఫస్ట్ మెయిన్ థింగ్. అంటే స్విమ్మింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్ కాన్షియస్ మైండ్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి మేము 2 months బిఫోర్ నుంచే స్టార్ట్ చేయాలి. మనం ఫాదర్ మీ విషయానికి వస్తాం, మిట్టపల్లి ప్రకాష్ రావు గారు. అంటే ఇప్పుడు బేసిక్గా తను స్విమ్మింగ్ సంబంధించి చెప్పింది, తన కోచెస్ అని, ఫ్యామిలీ సపోర్ట్ అని, వాళ్ళ సిస్టర్, మదర్, ఫాదర్. అంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే తను అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, మీరు తర్వాత మీ పెద్ద అమ్మాయిని కూడా మానేయించడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే స్విమ్మింగ్కి చాలా ఎక్కువ ఖర్చు ఉంటుందా? అంటే దాన్ని మేనేజ్ ఎలా చేశారు? మరి తనని ఒక్కదాన్నే తీసుకొచ్చారు అంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా ఏంటి? యాక్చువల్ మేడం, స్విమ్మింగ్కి ఇంత ఖర్చు ఉంటుంది అనుకుంటే నేను స్విమ్మింగ్ ఫీల్డ్కి వచ్చేవాడిని కాదు. వాళ్ళ దిగిన తర్వాత మనం రిటర్న్ పోలేం. ఇప్పుడు రోజు పాప ఇంప్రూవ్ అవుతూ ఉన్నది. ఇంప్రూవ్ అవుతుంటే మనం ఎంత ఇబ్బందులు అయినా ఏమైనా భరించుదామని చెప్పి మేము మొండి ధైర్యంతో నేను మా మిస్సెస్ ఇద్దరం అప్పైనా ఏదైనా పర్వాలేదని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కంటిన్యూ చేస్తుంటే మన సంపాదనకు మించి ఖర్చు అయిపోతుంటే స్పాన్సర్ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది. లాస్ట్కు పాప పొజిషన్ చూస్తుంటేనే పోయి రోజు ఇంప్రూవ్ అవుతున్నది. స్టేట్కి వెళ్ళి నేషనల్ దాకా వెళ్ళిపోయింది, నేషనల్ మెడల్ కొడుతున్నది, స్టేట్లో మొత్తం కంటిన్యూ గోల్డ్ మెడల్ కొడుతున్నది. ఆపలేకపోతున్నాం, చేపేయలేకపోతున్నాం. ఎట్లా అని ఏం ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో మరి బంద్ చేద్దామా అన్న పరిస్థితిలో మా ఎండి గారు, నేను హరిప్రియ డెవలపర్స్ కంపెనీలో జాబ్ చేస్తాను. అక్కడ మా ఎండి గారికి తెలిసి ఎండి గారు అడిగాడు నాకు ఒకరోజు, ఏందమ్మా ఎట్లా నడుస్తుంది పాప ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుంది, ఖర్చులు ఎట్లుంటాయి ఏముంటాయి అంటే చెప్పాను. చెప్తే అతని పెద్ద మనసుతోని దానికి ప్రోత్సహించి స్విమ్మింగ్ ఫీజు కట్టుడు, అప్పుడప్పుడు టోర్నమెంట్స్కి పోతే టోర్నమెంట్స్ ఫ్లైట్ బుక్ చేసుడు, అలాంటివి చేసుకుంటూ పోయిన తర్వాత కొద్దిగా నాకు ఆక్సిజన్ లెక్క సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ దొరికంగానే ఇంకా మాకు ఉత్సాహం పెరిగి చేస్తుండగా ఇంకా కొందరికి అట్లనే మన నేషనల్ మెడల్ కొట్టంగానే కొద్దిగా ఇంకా మాలో ఉత్సాహం ఎక్కువ వచ్చింది. దాని తర్వాత ఇంకా కొంతమంది 1-2-3 చిన్న మొత్తంలో ఏదో స్పాన్సర్ చేసారు.
ఆ స్పాన్సర్ మాకు పెద్ద ఉపయోగపడ్డది. వేరే వాళ్ళు కూడా చేశారు, మా వెల్మా అసోసియేషన్ నుంచి కొద్ది చేశారు. పాపారావు కానీ, మన శ్రీనివాసరావు కానీ, దివాకర్ రావు కానీ వీళ్ళు కొంచెం ప్రోత్సహిస్తున్నారు, ఇప్పటికి ప్రోత్సహిస్తున్నారు, కంటిన్యూ ప్రోత్సహిస్తున్నారు. మనకు ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు సపోర్ట్ అవుతుంది. మా ఎండి గారు కూడా ప్రోత్సహిస్తుంటూ, ఇంకా అనుకోకుండా మొన్న గ్యాప్లో సెలెక్ట్ అయితే నాకు కొంచెం సగం భారం తగ్గింది. వాళ్ళు కోచింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు, ఫుడ్ వాళ్ళే చూసుకుంటున్నారు, అకాడమీ వాళ్ళ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బర్డెన్ తగ్గింది. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి టోర్నమెంట్కు మన డిస్టిక్ రావాలా, స్టేట్కు రావాలా. ఇక్కడికి వెళ్ళి నేషనల్కి పోవాలంటే డిస్టిక్కి వెళ్ళి స్టేట్కి రావాలా, స్టేట్కి వెళ్ళి నేషనల్కి పోవాలా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ప్రతి టోర్నమెంట్కి రావాలి. ఆ ఖర్చు విపరీతం పెరిగిపోయింది. మళ్ళీ ఈ ఖర్చు తగ్గింటే అది పెరిగింది. కొద్దిగా స్పాన్సర్స్ వస్తున్నారు. ఇంకా నేను కూడా కొద్దిగా కష్టపడి కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇక పాప ఏడికింత డెవలప్ అవుతుంది కాబట్టి ఏదేమైనా కానీ మేము కంటిన్యూ చేయవలసింది. అంటే తను చాలా మెడల్స్ సాధిస్తుంది కదా, అంటే తనని ఇప్పుడు అంటే తనకి ఇప్పుడు బ్రేక్ పడితే మళ్ళీ అంటే అది ఆగిపోతుంది. ఇప్పుడు ఆగిపోయే సమస్య లేదు మేడం. ఏది ఏమైనా కానీ మేము కంటిన్యూ చేయవలసింది. మీరు గవర్నమెంట్ని ఏం అప్రోచ్ అవ్వలేదా? గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు మేడం. గవర్నమెంట్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది, వీళ్ళు ఇంటర్నేషనల్కి పోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ పోవాలంటే మనకి ఎన్ని కష్టాలు పడి ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మనం ఇంటర్నేషనల్ దాకా వెళ్తాం. ముందు ప్రోత్సహిస్తే, ప్రతిభ ఉన్న వాళ్ళకు ముందు ప్రోత్సహిస్తే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోతారు. ప్రతిభ ఉన్న వాళ్ళకు మన కష్టంతో మనము తంటాలు పడి మనం స్పాన్సర్లను వెతుక్కొని అప్పులు చేసి అన్నీ చేసి మనం అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అప్పటిదాకా మనం తట్టుకొని చేపించగలిగితే మంచిగా ఉంటుంది. అంటే అప్పటి వరకు మనం నిలబడాలి అంటే మనకు కొద్దిగా స్పాన్సర్ సపోర్ట్ దొరికితే ఇంకా మంచిగా చేపించగలుగుతాం. పాపల టాలెంట్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. ఎక్కడికి వెళ్తున్న కాన్ఫిడెన్స్ మాకు కూడా ఉంది, కోచ్కి కూడా ఉన్నది. దానికి ఇప్పుడు ప్రస్తుతం గ్యాప్ కోచ్కు చాలా కాన్ఫిడెన్స్ ఉంది పాప మీద. పాపని ఎక్కడికో తీసుకుపోతా అని చెప్పి ఆయన ప్రతిరోజు మోటివేట్ చేస్తున్నాడు. నువ్వు ఇంటర్నేషనల్ వెళ్ళిపోతావమ్మా, నా బాధ్యత అంటున్నాడు. నాకు కొద్దిగా టైం ఇయ్యు, నేను ఎక్కడికో తీసుకెళ్తా, చాలా నీ దగ్గర టాలెంట్ ఉంది నువ్వు అన్న కొద్ది మాలో కూడా ఉత్సాహం పెరుగుతున్నది. ఎన్ని అప్పులైనా ఏమైనా కానీ పాపని బ్రేక్ చేసేయలేదు. మేము డిసైడ్ అయిపోయినాం, ఏదైనా తట్టుకుంటాం, రేపు ఎట్లయినా పర్వాలేదు అన్న ఉద్దేశంలో మేము కంటిన్యూ చేస్తాం. అంటే మీరు ఇప్పటి వరకు ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చారు మీ అమ్మాయిని. అంటే తనకి చదువు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు దానికి సంబంధించి. అంటే మీరు దాన్ని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు పాపతో? అంటే పాప కాలేజ్ ఇప్పుడు మేము బీటెక్ అలాంటి ముందు అనుకున్నాం. ఈ కోచింగ్ అకాడమీలో వచ్చి నుంచి బీటెక్ చేస్తే రెండుట్లా ఎటు కాలేకపోతుందని చెప్పి మేము ఇప్పుడు డిగ్రీకి సైడ్ డైవర్ట్ చేసినాం. పాప డిగ్రీలో బీకామ్ అట్లా చేపిస్తే ఎగ్జామ్స్ అప్పుడు 1 month ప్రిపేర్ అయిపోయి రాసేసుకొని పాస్ అయిపోతుంది. ఇప్పుడు కోచింగ్ స్ట్రిక్ట్గా కోచింగ్ చేయగలుగుతుంది, మన ప్రాక్టీస్ చేసుకోగలుగుతుంది అన్న ఉద్దేశంలో ఇప్పుడు మేము స్విమ్మింగ్కు మెయిన్ ఫోకస్ చేసి రెండు బ్యాలెన్స్ చేసుకొని డిగ్రీకి సెలెక్ట్ చేసేసి డిగ్రీకి చదివేయాలని. డిగ్రీ అయితే మనం కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, అంటే కొంచెం ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అవును మేడం. బీటెక్ అయితే కొంచెం కాలేజ్కి డైలీ వెళ్ళాలి, అటెండెన్స్ ఉండాలి. అది రెండు బ్యాలెన్స్ చేయలేదు తను స్విమ్మింగ్ అది. సో స్విమ్మింగ్కి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? సో మార్నింగ్ 3 to 4 hours, ఈవినింగ్ 4 hours. అందులో జిమ్, డ్రై ల్యాండ్ అండ్ స్విమ్మింగ్ రెండు కలిపి ఉంటాయి. సో మార్నింగ్ 4:30కి లేస్తాము, 5:15కి ప్రాక్టీస్ ఉంటుంది, 8:30కి ప్రాక్టీస్ అయిపోద్ది. అండ్ దెన్ మేము బ్రేక్ఫాస్ట్ తినాలి. దాని తర్వాత 9-9:15కి జిమ్ ఉంటుంది, 10:30, 10:45 వరకు. అండ్ దెన్ వీ హ్యావ్ టు పడుకోవాలి 2 hours, 3 hours. అండ్ దెన్ లంచ్, మళ్ళీ 4:15కి నెక్స్ట్ ప్రాక్టీస్ స్టార్ట్. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మేము మినిమం 8 hours. అండ్ మార్నింగ్ కూడా మేము పడుకోవాలి, అంటే బాడీ రీకవర్ అవ్వనీకి. మార్నింగ్ ప్రాక్టీస్ మాకు హార్డ్గా ఉండొచ్చు, సో అది ఈవినింగ్ ప్రాక్టీస్కి రెడీ అవ్వనీకి మేము స్లీప్ అనేది ఒక మార్నింగ్ అంటే ఎండ ఎక్కువ కొట్టినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? ఎండ అంటే లైక్ అదేం లేదు ఇప్పుడు మాకు, ఎండ ఏం ఉండదు, నో రిస్ట్రిక్షన్స్, మామూలు ప్రాక్టీస్ మార్నింగ్ ఈవినింగ్. ఓకే. అంటే స్విమ్మింగ్ కి అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారు? మామూలుగా బేసిక్స్ ఏముంటాయి స్విమ్మింగ్ కి ముందు సెలెక్ట్ చేయడానికి? సో స్విమ్మింగ్ కి సెలెక్ట్ చేయకముందు ఫస్ట్ స్విమ్మింగ్ నార్మల్ రావాలి, బేసిక్ థింగ్స్
లైక్ 4 స్ట్రోక్స్ ఉంటాయి, ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్ అండ్ బటర్ఫ్లై. అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో నువ్వు డిస్ట్రిక్ట్స్లో నువ్వు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని స్టేట్కి సెలెక్ట్ చేస్తారు. స్టేట్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయరు. నేషనల్కి కొన్ని క్వాలిఫై టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఫస్ట్ వచ్చి నువ్వు ఆ క్వాలిఫై టైమింగ్స్ ఇచ్చావనుకో నేను నేషనల్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ దెన్ నేషనల్లో ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంది. అండ్ అందులో అండ్ దాని ద్వారా చాలా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఏషియన్ ఏజ్ గ్రూప్ అని, ఏషియన్ గేమ్స్ అని, ఇలా సీనియర్ నేషనల్స్, ఖేలో ఇండియా, ఇండియాలో అయితే ఖేలో ఇండియా అని, నేషనల్ గేమ్స్ అని, ఇవన్నిటికీ సెలెక్ట్ చేస్తారు దానివల్ల. ఓకే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు స్విమ్మింగ్కి సంబంధించి అంటే యూనివర్సిటీ పెడుతున్నారు అన్నారు, అంటే దాని గురించి ఏం చెప్తారు మీరు? పెడితే బాగుంటుంది మేడం, పెడితే చాలా ప్రోత్సాహం దొరుకుతుంది పిల్లలకు. దాంతో ఇంకా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ ఉన్న టాలెంట్ ఇంకా బయటకు వస్తుంది. ప్రోత్సాహం లేకనే కొందరు పేరెంట్స్ పిల్లల టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఆపేసుకుంటారు, మధ్యలో ఇప్పుడు ఇట్లుంటే నేను పోయి ఆపేసుకోలేక కంటిన్యూ చేయించగలుగుతారు. టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇంకా చాలా మంది స్విమ్మర్స్ బయటకు వస్తారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా, అంటే యూనివర్సిటీ పెడుతున్నారు అది అంటున్నారు కానీ ఇంకా పర్ఫెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. కాలేదు మేడం, కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నువ్వు సముద్రంలో అంటే స్విమ్మింగ్ చేయడం జరిగింది కదా, అంటే అట్లాంటి టైంలో సేఫ్టీ ఎట్లా తీసుకుంటావు? సో సేఫ్టీ అనేది అంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తారనమాట. లైక్ వాళ్ళ ప్లేస్ ఒక సేఫ్టీ ప్లేస్, ఎక్కడైతే డేంజర్గా ఉండదు, మాకు ఇది సేఫ్ ప్లేస్ అని కమ్యూనికేట్ చేసి లైక్ హై అథారిటీస్ ఉంటాయి వాళ్ళతో, అండ్ బోట్స్, షిప్స్ ఇవన్నీ పెడతారనమాట. మాకు ఒక లైన్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే మేము స్విమ్ చేయాలి. సో మాకు స్టార్టింగ్ పాయింట్ సముద్రం లైక్ మధ్యలో నుంచి ఉంటుంది, అండ్ దెన్ ఇటు సైడ్ బీచ్ సైడ్ అటు ఎండింగ్ పాయింట్. దాంట్లో మాకు మొత్తం లైక్ పెట్టిస్తారనమాట షిప్స్, లైక్ రోప్ కానీ, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ట్యూబ్ కానీ, లేకపోతే లైక్ నార్మల్ సేఫ్టీ థింగ్స్ అనేది మెజర్స్ అనేది మేము తీసుకోవాలి. మేము బిఫోర్ అంటే లైక్ ఫిషెస్ ఏమన్నా మాకు ప్రాబ్లం అవుద్ది అని అంటే వీ హ్యావ్ టు అప్లై సంథింగ్ లైక్ ఆయిల్ కానీ, లైక్ ఎనీ మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకు చాలా ప్లేసెస్లో నువ్వు స్టేట్స్కి సంబంధించి కోచింగ్ తీసుకుంటూ ఉంటావు, అంటే అక్కడ ఎట్లా ఉంటుంది కోచింగ్కి సంబంధించి? కోచింగ్కి సంబంధించి అంటే లైక్ సేఫ్టీ అంటే కొందరికి స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉంటారు, బేసిక్ అంటే స్టార్ట్ చేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారంటే లైక్ లైఫ్ గార్డ్స్ ఉంటారనమాట, 4 to 5 people. సో వాళ్ళకి అంటే ఇలా ఒక గ్రూప్ ఉంటుంది, 6 people ఉంటారు ఒక గ్రూప్లో, దానికి ఒక పర్సన్ ఇస్తారు, ఆ పర్సన్ చూసుకుంటారు అనమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే జంప్ చేసి కాపాడతారు. లేకపోతే అంత ప్రాబ్లం కాదు అంటే ఒక పోల్ అన్నా, లేకపోతే ఒక స్టిక్ అన్నా, లేకపోతే ఒక ట్యూబ్ అన్న ఇచ్చి సేఫ్టీ. అంటే మరి నేషనల్ లెవెల్స్లో ఎట్లా ఉంటుంది సెలక్షన్? నేషనల్ లెవెల్స్లో అంటే ఫస్ట్ సెకండ్ అండి, మెజారిటీ అంటే ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తే లైక్ క్వాలిఫై టైమింగ్స్ ఇస్తే వాళ్ళని తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరిని తీసుకోవాలని రూల్ లేదు, ఇట్స్ దేర్ చాయిస్ అనమాట, వాళ్ళ చాయిస్ ద్వారా సెలెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఇప్పుడు మనకి అప్పట్లో విలేజెస్లో ఎక్కువ చెరువులు ఉండేవి, అప్పుడు అందరూ నార్మల్గా స్విమ్మింగ్ చేసేవాళ్ళు, అంటే నేర్చుకునేవాళ్ళు, ఈత కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కువ పూల్స్ అయిపోయాయి కదా, అంటే తినకి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు ఎట్లా అంటే ఆ పూల్ అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యారా, ఎట్లా మీ ఇంటి దగ్గరలో ఉందా? ఏంటంటే మేడం, నేను స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. ఓకే, మా సెక్రటరీ గారు స్విమ్మింగ్ కోచ్, అదే పూల్ కోచ్, డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్ కోచ్, ప్లస్ నేను ఆయన సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ. అలా మాకు క్లోజ్నెస్తో పిల్లలకు కూడా స్విమ్మింగ్ రావాలా, పిల్లలకు కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటుందన్న ఉద్దేశంతోనే స్విమ్మింగ్కు పంపాను. ఈ కోచింగ్లు, ఈ ప్రాక్టీసులు, ఇవన్నీ కాంపిటీషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోలేము మేము. వాళ్ళకు కూడా ఏదైనా వరదలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీతో వాళ్ళు ఈదడం రావాలి, ఆ ఉద్దేశంతోనే స్విమ్మింగ్లో దించాను నేను. అదే దించి ఇప్పటిదాకా ఈ స్టేజ్ దాకా రాగలిగిన వాళ్ళు. ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం, కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఖేలో ఇండియాలో పార్టిసిపేట్ చేసావు ఇందాక చెప్పావు కదా, అంటే అది ఎలా ఉండింది, సెలక్షన్స్ ఎట్లా ఉండేది దాంట్లో? సో ఖేలో ఇండియా ఏంటంటే ఒకప్పుడు SGFN స్కూల్ గేమ్స్ ఉండేవన్నమాట, దాంట్లో సెలెక్ట్ చేసేవాళ్ళు. లాక్డౌన్ తర్వాత అది ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు జూనియర్ నేషనల్స్, ఆల్ ఓవర్ ఇండియా జూనియర్ నేషనల్స్ ఉంటుంది. అందులో
నార్మల్గా హీట్స్ అని ఉంటుంది నార్మల్ కాంపిటీషన్, అంటే 30 to 40 పీపుల్ వస్తారనమాట ఒక్క ఈవెంట్కి. ఆ 40 పీపుల్లో టాప్ 8ని తీస్తారు. ఆ టాప్ 8 ఫైనలిస్ట్ అవుతారు. సో ఆ టాప్ 8లో టాప్ 8 వాళ్ళని ఖేలో ఇండియాకి సెలెక్ట్ చేస్తారు. అందులో టాప్ 3కి మెడల్స్ వస్తాయి. ఓకే, ఖేలో ఇండియాలో టాప్ 3కి మెడల్స్ వస్తాయి. సో మొత్తం 16 పీపుల్ని సెలెక్ట్ చేస్తారనమాట. గ్రూప్ 1 టాప్ 8 అండ్ గ్రూప్ 2లో 3-4 పీపుల్ అండ్ దెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఇప్పుడు ఉన్నాయి. సో అలా చేస్తారు. అంటే ఒక్క ఈవెంట్లో ఖేలో ఇండియాలో 16 పీపుల్ ఉంటారు. అందులో సెలెక్ట్ టాప్ 8, మళ్ళీ అందులో 16లో మళ్ళీ మేము ఆ కాంపిటీషన్కి వెళ్ళి అందులో టాప్ 8 ఫైనల్స్కి రావాలి, అందులో మెడల్ కొట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పటివరకు నువ్వు చాలా మెడల్స్ సాధించావు. అంటే నీకు అంటే ది బెస్ట్ అనిపించిన సిచ్యువేషన్ కానీ ది బెస్ట్ అనిపించిన మ్యాచ్ ఏంది? 2023 జూనియర్ నేషనల్స్ భువనేశ్వర్లో. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఆ టైంలో నాకు నీ ఇంజురీ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది. దాని మీద ఉండి అది ఎప్పుడు ఎలా క్యూర్ చేసుకోవాలి అని. సో దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినాము. అండ్ నేను అందులో టాప్ 8 వచ్చాను. టాప్ 8లో మళ్ళీ టాప్ 3 వచ్చాను, లైక్ 35 పీపుల్లో. సో టాప్ 8 అయినా ఇంకా ఫైనల్స్ ఆ టైంలో కూడా మెడల్ వస్తుందా రాదా, వస్తుందేమో రాదేమో, వస్తే బాగుండు, అందరు అంతే లైక్ నార్మల్. అండ్ దెన్ దిగాను, అసలు మైండ్లో ఏమైందో తెలీదు. అసలు టచ్ చేశాను బోర్డ్ని, చూసుకున్న టైమింగ్ 34 వచ్చింది. నేనే ఇచ్చానా, ఓహో వచ్చిందా. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. లైక్ ఇట్ వాజ్ షాకింగ్. అంటే ఇప్పటికీ నమ్మలేను, అంటే ఏంటి నిజంగానే అంత బాగా చేశానా అని. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అంటే ఎప్పుడైనా ఇది మర్చిపోలేని మూమెంట్. ఓకే, అంటే ఎప్పుడైనా నువ్వు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా సడన్గా, అంటే కొంచెం బ్యాలెన్స్ తప్పడం కానీ, అంటే కొంచెం సడన్గా మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా స్విమ్మింగ్ చేసే? చాలా ఉన్నాయి. ఈ లాస్ట్ 2 months 3 months మొన్ననే ఒక కాంపిటీషన్ జరిగింది. అది నేను అచీవ్ చేయలేకపోయాను బికాస్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ మైండ్లో చాలా ఉండే, లైక్ ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని. బట్ మోటివ్ ఉండాలి, లైక్ ఏం జరిగినా చెయ్యాలి, చూపియాలి అందరికీ అని. ఎంతోమంది అంటారు, నెగిటివ్ పీపుల్ అయితే చాలామంది ఉంటారు సర్కిల్లో. లైక్ పాజిటివిటీ అంటే చాలా మంచోళ్ళు అంటే 2-3 పీపుల్. ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజ్మెంట్ ఎక్కువ. సో దానివల్ల కూడా పోద్ది. మైండ్ సెట్ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒకవేళ నువ్వు ఒక థింగ్ చేయాలి అని నువ్వు అనుకుంటే నువ్వు అది చేసే వరకు ఆపొద్దు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే ఆపేస్తారు మధ్యలోనే, ఏముందిలే చేయలేమేమో అని, డౌన్ అయిపోతారు మిడిల్లో. No. నీకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాలేదంటే బికాస్ ఆఫ్ మీ సిస్టర్, మీ మదర్, మీ ఫాదర్ వెనకాలే ఉండి నడిపించడం వల్ల ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు స్విమ్మింగ్కి సంబంధించి చాలా స్ట్రోక్స్ ఉంటాయి. అంటే నీకు నచ్చిన ది బెస్ట్, అంటే నీకు ఇష్టమైన స్ట్రోక్ ఏంటి? మై స్ట్రోక్ ఆల్వేస్ బ్రెస్ట్ స్ట్రోక్. అంటే నేను స్టార్టింగ్ నుంచి, అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను అప్పటి నుంచి బ్రెస్ట్ స్ట్రోకే. ఇంకా ఏ స్ట్రోక్ చేంజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, లైక్ బ్రెస్ట్ స్ట్రోక్ అంతే. ఇంకా ఓకే, నెక్స్ట్ కంటిన్యూ కూడా బ్రెస్ట్ స్ట్రోకే. అంటే మీ అమ్మాయికి ఇప్పుడు చాలా మెడల్స్ వచ్చాయండి. అంటే ఇప్పుడు అంటే ఒక ఫాదర్గా అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అది, ఇన్ని మెడల్స్ రావడం, అందరూ అంటే తనని అప్రిషియేట్ చేయడం, మీకు వచ్చి చెప్పడం మీ అమ్మాయి చాలా బాగా స్విమ్ చేస్తుంది అది. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మీరు చాలామంది పేరెంట్స్కి ఏం చెప్తారు? యాక్చువల్గా మేడం, మా పాప మన జూనియర్ సబ్ జూనియర్ దాంట్లో బ్రాంజ్ మెడల్ కొట్టడమే దాని టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి వేరే అకాడమీలో సెలెక్ట్ అవ్వడు, దాంతోనే సెలెక్ట్ అయింది. ఆ సెలెక్ట్తోనే ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళింది, ఢిల్లీ అకాడమీలో జాయిన్ అయింది. ఎవరైనా కొద్దిగా ఫోకస్ చేసి మంచి గేమ్ ఆడితే ఎక్కడికైనా పోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. మా పాప దాంట్లోనే మాకు రుజువైంది, అందులోనే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మెయిన్. అంటే మన దేశంలో ఇప్పుడు స్విమ్మింగ్ ఎట్లా ఉంది అంటారు ఆదరణ? ఇప్పుడు అంతా అంటే అంత గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు మేడం. చాలా మంది టాలెంట్ ఉంది, ప్రోత్సాహం లేకనే కొద్దిగా వెనుకబడి ఉంది. క్రికెట్కి ఎట్లా ప్రోత్సాహం ఉందో దీనికి తక్కువ ప్రోత్సాహం.
అన్నిటికన్నా తక్కువ ప్రోత్సాహం ఉన్నదంటే స్విమ్మింగ్లోనే. వేరే గేమ్లకు కొన్ని గేమ్లకు ఉన్నది, కొన్ని గేమ్లకు లేదు, కానీ స్విమ్మింగ్ ప్రోత్సాహం లేకనే ఇలా ఉన్న టాలెంట్ బయటకు వస్తలేదు. చాలామంది ఉన్నారు, టాలెంట్ ఉన్న పీపుల్ చాలామంది ఉన్నారు. కొద్దిగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇప్పుడు కొద్దిగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్కు మోడీ గారు వచ్చి నుంచి కొద్దిగా స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టారు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫండ్ కేటాయిస్తున్నది. దాంతోపాటు కొద్దిగా టాలెంట్ ఉన్న పీపుల్స్ ఇంకా టాలెంట్గా బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఈ స్విమ్మింగ్ స్టడీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు అంటే చాలా మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వాలంటే, ఫ్యామిలీ టైం అని, ఫ్రెండ్స్ అదంతా ఉంటుంది. సో నువ్వు అంటే అవి మిస్ అవుతావా, లేకపోతే అంటే దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు ఆ టైంని? బ్యాలెన్స్ అనేది ఏం లేదు. అంటే అందరూ లైక్ బయట వాళ్ళు నార్మల్ పీపుల్, స్పోర్ట్స్ రాని వాళ్ళు లైక్ కాలేజ్ లైఫ్ అని, స్కూల్ లైఫ్ అని, ఫంక్షన్స్ అని, పార్టీస్ అని ఎన్నో ఉంటాయి. బట్ మేమేం చెయ్యం అవి. పోన్లే ఏం కాదు, మేము ఎంజాయ్మెంట్ అనేది అంటేనే మాకు స్పోర్ట్స్. అందులో మేము మెడల్ కొట్టినామో అందులో ఉన్న ఎంజాయ్మెంట్ మాకు ఇంకా ఎందులో రాదు. సో మాకు పర్లేదులే, ఏం కాదులే, మిస్ అవుతున్నానే ఫీలింగ్ ఏం ఉండదు. ఎందుకంటే మెడల్ కొట్టినప్పుడు అదంతా ఆ సంతోషం అంతా అందులోకి వచ్చేస్తుంది. ఫ్యామిలీ టైం ఎట్లా స్పెండ్ చేస్తావు? ఫ్యామిలీ టైం అంటే బేసికలీ ఇప్పుడు నేను దూరంగా ఉంటున్నా. ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నా. వీళ్ళందరినీ మిస్ అవుతాను. వీడియో కాల్స్ ఇంకా ఏం ఉండదు. ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ కాబట్టి వీడియో కాల్స్లో కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు నువ్వు నేషనల్ సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యావు కదా, అంటే ఆ సెలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఎలా సెలెక్ట్ అయ్యావు? సౌత్ జోన్ అంటే లైక్ నార్మల్ అండి, డిస్ట్రిక్ట్తో స్టార్ట్ అవుద్ది, నేషనల్తో ఎండ్ అవుద్ది. సో నువ్వు డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ సెకండ్, స్టేట్ నుంచి ఫస్ట్ సెకండ్, ఆ ఫస్ట్ సెకండ్ని నేషనల్స్లో. సో నేషనల్స్లో మళ్ళీ అంతే 25-30 పీపుల్తో వస్తుంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంటే నేషనల్కి సంబంధించి అంటే నీకు 3rd ప్లేస్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది, దానికి ఎట్లా సెలెక్ట్ అయ్యావు, దాని ప్రాసెస్ ఎట్లా జరిగింది? సో ఫస్ట్ థింగ్ ఆల్ ఓవర్ ఇండియా అంటే దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అందులో నువ్వు సెలెక్ట్ అవ్వడమే ఇస్ వెరీ బిగ్ థింగ్. దాంట్లో ఫైనల్స్ రావడం చాలా టఫ్. స్విమ్మింగ్ ఇస్ వెరీ టఫ్, అది ఒప్పుకుంటాను. బట్ అందులోకి వచ్చి నువ్వు ఫైనల్కి రావడమే ఇస్ వెరీ బిగ్ థింగ్. అంటే చాలామంది ఉంటారు లైక్ సేమ్ టైమింగ్స్, మేము జస్ట్ టచింగ్తో మా టైమింగ్స్ తెలిసిపోతాయి. సో సేమ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్స్, నెక్స్ట్ స్టేట్స్లో ఏంటంటే క్వాలిఫై టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు క్వాలిఫై టైమింగ్ ఇస్తేనే నువ్వు నేషనల్స్కి వెళ్తావు, లేదంటే నీకు నేషనల్స్ ఉండవు. సో అందులో మళ్ళీ 45 పీపుల్ లైక్ 50s, 100s, 200s అని ఈవెంట్స్ ఉంటాయి. సో 50sలో 30 పీపుల్ ఉంటారు, 4 heats, 5 heats ఉంటాయి. అందులో టాప్ 8ని తీసుకుంటారు. టాప్ 8కి మళ్ళీ ఈవినింగ్ కాంపిటీషన్, అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు 3 years అంటే నీకు 3 years ఉన్నప్పటి నుంచి స్విమ్మింగ్ స్టార్ట్ చేసావు కదా, అంటే ఎప్పుడైనా చిన్న బ్రేక్ రావడం కానీ, అంటే దేనివల్లన్నా బ్రేక్ పడడం కానీ జరిగిందా ఇన్ని ఇయర్స్లో? బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్ లాక్డౌన్, కోవిడ్ టైమ్స్. బట్ అది నేను బ్రేక్ అనుకోను, ఎందుకంటే ఆ టైంలో కూడా ఫిట్నెస్ అని లాట్ ఆఫ్ స్టఫ్ చేసాం కాబట్టి లైక్ బ్రేక్ అనేది ఏం రాలేదు. బ్రేక్ కానీ ప్రాక్టీస్ జరిగింది, అప్పుడు ప్రాక్టీస్ మిస్ అయింది. లైక్ 4 to 5 months ప్రాక్టీస్ మిస్ అయింది. సో దాని తర్వాత కానీ గుడ్ థింగ్ ఏంటంటే పూల్ అనేది మా పక్కన సైడే ఉంటుంది కాబట్టి సో వీ డిడ్ంట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ అనమాట. సో 4-5 months తర్వాత కంటిన్యూ చేసాం. దాని తర్వాత బిగ్గెస్ట్ బ్రేక్ అంటే నా నీ ఇంజురీ, అది రికవర్ అవ్వడానికి 6 months పట్టింది. సో జూనియర్ నేషనల్స్ తర్వాత సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు వరకు నీ బెస్ట్ అంటే నీ ఫేవరెట్ స్విమ్మర్ ఎవరు? నా ఫేవరెట్ స్విమ్మర్ అంటే ఒలింపిక్స్ తజానా స్కాన్మేకర్. షీ ఈస్ ది ఫాస్టెస్ట్ బ్రెస్ట్ స్ట్రోకర్ అనమాట. తను 100లో 1.5 ఇస్తుంది. ఐ మీన్ ద వే షీ అచీవ్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్. తన మోటివ్ చాలా బాగుంది. అండ్ మైకేల్ ఫిలిప్స్ ఆబ్వియస్లీ. అండ్ రైట్ నౌ ఇప్పుడు అంటే లియోన్ మార్చెంట్. నౌ హీఈస్ ది ఫాస్టెస్ట్ స్విమ్మర్ ఇన్ ది వరల్డ్. ఓకే, సో ఇప్పటివరకు అంటే నీ అచీవ్మెంట్స్ ఎన్ని ఎలా ఉన్నాయి, ఎన్ని మెడల్స్ సాధించావు? స్టేట్లో మోర్ దెన్ లైక్ 75 medals అండ్ నేషనల్స్లో 7.
6-7 మెడల్స్ వచ్చాయి. ఓకే. అంటే మీరు ఇప్పుడు తన గురించి ఏం చెప్తారు? అంటే తన సాధించిన మెడల్స్ కానీ, తన స్టడీస్ కానీ, తన జర్నీ కానీ అంత ఓవరాల్గా మీరేం చెప్తారు? కంటిన్యూ చేపిస్తాం మేడం, కంటిన్యూ చేస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా చేయించాలి అంతే, ఇక ఆపేది లేదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు మా కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి కంటిన్యూ చేయిస్తూ ఉంటాము. ప్రోత్సాహం ఎంత బయట ప్రోత్సాహం దొరికితే ఇంకా అంత మాలో బూస్టప్ అవుతుంది. అయితే ఇందాక మనం అంటే మీరు చెప్పినట్టు మీ సిస్టరు తను కూడా ఆడింది, చాలా మెడల్స్ వచ్చాయని చెప్పారు మీ ఫాదర్. అయితే తను నీకోసం తను గేమ్ ఆపడం జరిగింది. అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? అంటే తను గేమ్ ఆడుంటే బాగుండు, నాతో పాటు మేము ఇద్దరం కలిసి ఆడుంటే బాగుండు, ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా నీకు? ఐ మీన్ ఇప్పటికీ కూడా అలానే ఉంది. లైక్ సిస్టర్ ఫస్ట్ తనకి చాలా పెద్ద గోల్ ఉండే అని, తనకి కూడా ఇంటర్నేషనల్ వెళ్ళాలి అని. లైక్ తను చాలా అనుకుంది, బట్ యాజ్ యూజువల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది వస్తాయి. అంటే స్విమ్మింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనమాట. మాకేంటంటే రేసింగ్ సూట్ అనేది ఉంటుంది. ఎవ్రీ కాంపిటీషన్ మేము అది సూట్ వేసుకోవాలి. అది 50,000 to 55,000 ఉంటుంది. అండ్ మేము అది మోర్ దెన్ 5 to 6 times కూడా వేసుకోరాదు. సో దానివల్ల అది ఉంటుంది. అండ్ గాగుల్స్ అని 3,000 to 4,000 అని, క్యాప్ 3 to 4K అని. లైక్ మా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది మేము చేసే దాన్ని బట్టి. అలా 2 peopleకి మేము అంత ఎక్స్పెండిచర్ అది అవ్వదు. సో పప్ప వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. అక్క అంటూ ఉండేది, నాకు ఇంటర్నేషనల్ గోల్ ఉండేది, అట్లీస్ట్ నువ్వు నా కోసం ఇంటర్నేషనల్ వరకు వెళ్ళు, నా కోసం చెయ్యు, నేను నీతో ఎప్పటికీ ఉంటాను, ప్రతి ఒక్క స్టెప్తో నీతో వస్తాను. లైక్ అక్క, నేను బేసికలీ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ పప్ప, అండ్ దెన్ అక్క, అండ్ దెన్ మమ్మ. సో అక్క ఈజ్ లైక్ ది బిగ్గెస్ట్ థింగ్. లైక్ సపోర్టివ్ కాదు, ప్రతి ఒక్క విషయంలో నాతో ఉంటుంది. లైక్ ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో మేము అప్స్ ఒకటే చూసుకోలేము, డౌన్స్ కూడా అది యాక్సెప్ట్ చేయాలి. బట్ మై సిస్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. తను అలా కాదు, పర్లేదు నువ్వు ఏ డౌన్స్ వచ్చినా పర్లేదు, నీకు అందులో మిస్టేక్స్ తెలుస్తాయి, ఎందుకు నువ్వు చేయలేవు, నీ మిస్టేక్ ఏంటి చూసుకో, ఇది తిను, అది ప్రాపర్గా చెయ్యు. లైక్ అక్క సాక్రిఫైస్ చేసింది నా కోసం, దాట్స్ ట్రూ. లైక్ అక్కకి నాకంటే ఎక్కువ మోటివ్ ఉండేది, అంటే నేను చేయగలుగుతాను అని. బట్ షీ సా నాలో టాలెంట్ ఉందని అక్కకి తెలుసు. నా మైండ్ సెట్ కమిటెడ్గా ఉన్నాను. ఐ మీన్ స్పోర్ట్స్ ఈజ్ లైక్ డిసిప్లిన్, కమిట్మెంట్ అండ్ సపోర్ట్. ఈ 3 ఇందులో ఏది ఒక్కటి లేకపోయినా మేము ముందటికి రాలేము. సో అక్క నా కోసం లైక్ చూసింది, నీకు మైండ్ సెట్ ఉంది, నీకు చేయాలని ఉంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే నేను అక్కకు ప్రామిస్ చేశాను దట్ నేను ఒకరోజు నీ కోసం పక్కా మెడల్ తెస్తాను, నేను నీ మెడల్ ఇస్తాను. అండ్ ఐ టోల్డ్ మై సిస్టర్ లైక్, నేను నీకు చేస్తాను అక్క, నేను ఉన్నాను కదా, నేను చేస్తాను, నీ సాక్రిఫైస్ని నేను మోటివ్గా తీసుకొని నేను చేస్తాను. అక్క ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు అక్క కోసం అలా చేస్తాను అని చెప్పావు కదా, అంటే నీ గోల్ ఏంటి, నీ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ ఏంటివి? రైట్ నా ఇప్పుడు మాకు నెక్స్ట్ మంత్ సీనియర్స్ ఉందన్నమాట. దట్ ఈస్ లైక్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇన్ ఇండియా. సో అందులో నువ్వు ఎంత ప్రాపర్గా చేస్తావో నీకు అంత రిజల్ట్ వస్తుంది. సో దానివల్ల ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఏజ్ గ్రూప్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇలా అన్నీ సెలెక్ట్ చేస్తారు. నా గోల్ ఏంటి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఏజ్ గ్రూప్, ఒలింపిక్స్ కూడా ఉంది. బట్ ఒలింపిక్స్ ఈజ్ ది లాస్ట్ అనమాట అది. బట్ దానికంటే ముందు చాలా అచీవ్ చేయాలి. నా గోల్ ఇస్ లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి, అందులో నేను మెడల్ కొట్టాలి, ఆ మెడల్ తీసుకొచ్చి అక్కకి ఇవ్వాలి. అక్క డి లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్. అంటే తను ఏం చేస్తుంది ఇప్పుడు అక్క 4th year అనమాట. సో షీఈ్ ఆల్సో థింకింగ్ దట్ ఇఫ్ షీ ఇప్పుడు అక్క తన గురించి ఎక్కువ కంటే నా గురించి ఎక్కువ థింక్ చేస్తుంది. ఒకవేళ నేను ఇది చేస్తే మా చెల్లికి అంత లైక్ మనీ విషయంలో కానీ అంత సపోర్ట్ వస్తుంది, తను దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ.
జస్ట్ థింకింగ్ లైక్ దాట్. సో అక్క ఇప్పుడు 4th year చేస్తుంది, దాని తర్వాత షీల్ గో అబ్రాడ్ ఫర్ మాస్టర్. అంటే ఇప్పుడు నువ్వు 3 years నుంచి స్టార్ట్ చేసావు కదా నీ జర్నీ, అది అంటే ఇప్పుడు చాలా మధ్యలో ఎగ్జామ్స్ అని అవి అని ఉంటాయి, అంటే సడన్గా నీకు కాంపిటీషన్ అప్పుడే ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు, అంటే అవి రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉంటుందా నీకు? అంటే బుక్స్ అంటే ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ నీకు అంటే ఎగ్జామ్స్కి సపోర్ట్ చేయడం కానీ నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు? అవును, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, మెన్షన్ కూడా చేయలేను. ఐ మీన్ వాళ్ళు కూడా ఉన్నారు, ఏం టెన్షన్ పడకు. టీచర్స్ సపోర్ట్ కూడా ఉంది. అంటే స్కూల్లో అంత ఉండదు, బికాస్ టీచర్స్ అంతా లైక్ నువ్వు చదవాలి, అదే చేయాలి, ఎందుకు చేస్తున్నావు. చాలామంది అన్నారు టీచర్స్, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు స్పోర్ట్స్, దేనికి ఉపయోగం, నీకేమన్నా డబ్బులు సంపాదించగలుగుతావా, చేయగలుగుతావా, అసలు పైకి రాగలుగుతావా అని. వచ్చి చూపెట్టాను. దాని తర్వాత అన్నారు ఎందుకు రాలేం పైకి, ఇప్పుడు స్పోర్ట్స్ ఇండియా మనం రీప్రజెంట్ చేసేది ఇండియా స్పోర్ట్స్ వల్ల, స్పోర్ట్స్ని అంత ఇండియాని అంత మంచిగా రీప్రజెంట్ చేయగలుగుతున్నావు కదా, దానికంటే ఇంకా ప్రైడ్ నీకు ఏం అవసరం. దాట్స్ టీచర్ సపోర్ట్ చాలా బాగుండేది. ప్రిన్సిపల్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఆ టైంలో ప్రిన్సిపల్ చెప్పేది ఇట్స్ ఓకే, నువ్వు ఎగ్జామ్ ఇప్పుడు రాయినా పర్లేదు, నెక్స్ట్ నీకు రాయి. స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది. నువ్వు అంటే ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నావు అంటే స్కూల్కి కూడా మంచి నేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు స్కూల్స్లో అట్లా జరిగేది అన్నారు, అంటే మీకు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడడం జరిగిందా? అంటే తను ఇలా స్విమ్మింగ్ చేయడం ఎందుకండి, మంచిగా చదివించవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్, అలాంటివి ఏమన్నా వాళ్ళు మాట్లాడడం జరిగిందా? 10th లోపల ఉన్నప్పుడేమో హై స్కూల్ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఇంటర్ వాళ్ళ ప్రిన్సిపల్ చాలా కోఆపరేషన్ చేసింది. ఇంత ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకుని చేయమ్మా, నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు అటెండ్ అయితే చాలు, ఒక నెల రోజుల ముందు నువ్వు చదువుకొని ప్రిపేర్ అయితే చాలు అనేది అట్లా కూడా వాళ్ళు కోఆపరేషన్ చేసిండ్రు. వాళ్ళు మొత్తం మెటీరియల్ పంపిండ్రు, మెటీరియల్ 1 month లోపల మొత్తం ప్రాక్టీస్ చేయించిండ్రు. మంచి మార్క్స్తో కూడా పాస్ అయ్యింది ఇంటర్లో. మంచి సపోర్ట్ చాలా ప్రిన్సిపల్ చాలా సపోర్ట్ చేసేట్లనే మంచి మార్క్స్తో పాస్ అయింది. ప్లస్ స్విమ్మింగ్లో సక్సెస్ అయింది, స్టడీలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఎప్పుడు అంటే ఫెయిల్ అవ్వలేదు, కంటిన్యూ వెళ్ళడం వల్ల మంచి స్టడీలో కూడా మంచి నాలెడ్జ్ ఉంది. 75% తోని పాస్ అవుతూ వచ్చింది. ఇంత స్విమ్మింగ్ చేస్తూ 1 month కాలేజ్ అటెండ్ చేస్తూ 75%తో పాస్ అవుట్ కూడా అది చాలా. అంటే మీకు మీ పెద్ద అమ్మాయి తినిద్దరు స్విమ్మర్స్ కదా, అంటే మీ పెద్ద అమ్మాయిని అట్లా ఆపేయడం మిడిల్లోనే అట్లా మీకు ఎట్లా అనిపించింది? చాలా బాధపడ్డాం, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాం. పెద్ద అమ్మాయిని చూసినప్పుడు వల్ల స్విమ్మింగ్ కాంపిటీషన్ వచ్చినప్పుడు వల్ల చాలా బాధేస్తుంది. ఎందుకోసం అంటే ఆమె బాడీ కూడా ఫ్లెక్సిబుల్, స్విమ్మింగ్ కరెక్ట్ సూటబుల్ బాడీ పెద్ద అమ్మాయిది. వాస్తవం చెప్పాలంటే మేము పెద్ద అమ్మాయి ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాం, కాకపోతే ఈ అమ్మాయి దగ్గర స్టెమినా ఎక్కువ ఉన్నది, ఆ అమ్మాయి దగ్గర కొద్దిగా స్టెమినా తక్కువ ఉంటుంది. అట్లా మేము ఏం చేసినామంటే ఆమెను కన్విన్స్ చేసి ఆమెను డ్రాప్ చేసినాక కూడా ఆమె ఒక 6 months 1 year చాలా అప్సెట్ అయిపోయింది. అప్సెట్ కాకుండా అట్లా ఇట్లా దానికి మోటివేట్ చేస్తూ మళ్ళీ ఆమెకి ఏంటంటే లక్కుల స్పోర్ట్స్ కోటా ఉండుట్లా ఈ స్పోర్ట్స్ దానికి JNTU కాలేజీలో సీట్ రావడానికి ఉపయోగపడ్డది. JNTU కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. నేను సాక్రిఫైస్ చేసినందుకు నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, నేను దీంట్లో ఎంఎస్ చేసి ఏదన్నా దీంట్లో గోల్ కొడతాన్న ఉద్దేశంలో ఇప్పుడు ఆమె స్టడీ మీద ఫోకస్ చేసేది. ఏమైనా స్విమ్మింగ్ మీద ఫోకస్ చేసి తను స్టడీస్ వైపు వెళ్ళిపోయింది, స్విమ్మింగ్లో ఫోకస్ ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ స్విమ్మింగ్ కి సంబంధించి బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలంటారు, నువ్వు అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? అంటే డైలీ ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందా బ్రీతింగ్ కి సంబంధించి? ప్రాక్టీస్ అదేం ఉండదు మాకు. స్విమ్మింగ్ లోనే విల్ హ్యావ్ అండర్ వాటర్ అని, మేము ఇలా లైక్ 25 meters ఇలా మేము అండర్ వాటర్ చేయాలి వితౌట్ బ్రీతింగ్ అని. అంటే స్విమ్మింగ్లోనే కాకుండా అంటే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. డైలీ లైఫ్ నార్మల్ పీపుల్ స్ట్రెస్ గురించి, యాంగ్జైటీ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ కోసం. సో మాకు కూడా మెడిటేషన్ అని లైక్ స్విమ్మింగ్లో ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు స్విమ్మింగ్కి సంబంధించి అంటే ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎట్లా ఉంటాయి? ఎక్విప్మెంట్స్ అంటే లైక్ రేసింగ్ సూట్, క్యాప్స్, గాగుల్స్, స్విమ్ కిట్ అని ఉంటుంది. మళ్ళీ స్విమ్మింగ్ అంటే జస్ట్ నార్మల్గా చేతులతో కాలుతో కాదు, ఫిన్స్ అని, ప్యాడిల్స్ అని, అవి ఒక డిఫరెంట్.
చాలా చాలా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ చాలా ఉంటాయి అన్నీ. ఎక్స్పెన్సెస్ అంటే మీరు కాంపిటీషన్కి వెళ్ళాలన్నా కూడా ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే అన్నీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుందా? కొనుక్కోవాల్సిన అంటే రేసింగ్ సూట్ అనేది మేము ఓన్లీ 6 to 7 times వేసుకోవచ్చు. సో అది మాత్రం మేము 100% కొనుక్కోవాలి. ఇంకా అది మాకు తప్పదు. లైక్ 40,000-50,000 బిఫోర్ కాంపిటీషన్ ఎక్స్పెండిచర్. నార్మల్ సూట్స్, నార్మల్ లైక్ డైలీ వేర్ సూట్స్ ఉంటాయి, అవి 3 to 4K, ఒక్కటి 3 to 4K అలా కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి స్విమ్మింగ్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ అంటే సీనియర్ నేషనల్స్కి ఓపెన్ కేటగిరీ, ఎంత వాళ్ళైనా చేయొచ్చు. ఒలింపిక్స్లో రిటైర్మెంట్ ఉంటుంది 45-40 అని, బట్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. జూనియర్ నేషనల్స్ అంటే 18కి లాస్ట్. సో ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది, సీనియర్స్ డిఫరెంట్ ఉంటుంది. సో 2 different కేటగిరీస్ ఉంటాయి. అండ్ మాస్టర్స్ కూడా ఉంటుంది, అంటే పెద్దవాళ్ళు చేసేది. సో 3 మొత్తం. అంటే స్విమ్మింగ్కి సంబంధించి అంటే దీంట్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా స్టడీస్ ఉంటాయా? అంటే స్విమ్మింగ్లో కూడా ఇది ఈ కోచ్ అంటే ఈ లెవెల్ ఆ లెవెల్ అని అలా ఉంటుందా? స్విమ్మింగ్కి లెవెల్స్ ఉంటాయా? లెవెల్స్ ఉంటాయి. కోచెస్ ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ స్టడీస్ బట్టి స్పోర్ట్స్ సైన్స్ ఉంటుంది. సో వాళ్ళు క్వాలిఫికేషన్ బట్టి కోచెస్ని అపాయింట్ చేస్తారనమాట. లైక్ నార్మల్ కోచెస్ని లైక్ నార్మల్ పూల్స్లో చేసే వాళ్ళని ఉండదు, హై లెవెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని తీసుకుంటారు స్పోర్ట్స్లో. అంటే నీకు ఇప్పుడు అంటే మనకి ఇది ఓకే, నువ్వు ఆడుతున్నావు అన్నీ ఓకే, నీ అచీవ్మెంట్స్ ఉన్నాయి, కానీ మనకు ఒక సెటిల్ అవ్వడం అని కూడా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా కూడా మనం రేపు. సో నువ్వు ఎట్లా స్పోర్ట్స్ వైపు జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నావు? అంటే స్పోర్ట్స్ కోటాస్ ఉంటుంది కదా, సో అట్లా వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు కూడా ఒక కోచ్ అవుదాం అనుకుంటున్నావా స్విమ్మింగ్లో? సో లైక్ కోచింగ్, నాకు నా ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ఇస్ వన్ బిగ్ థింగ్. అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి తెలిసిపోతాయి, నా మిస్టేక్స్ వాళ్ళకి షేర్ చేయడం. కోచింగ్ ఉంది. లేకపోతే మాకు ఎలా అంటే మాకు జాబ్స్ వాళ్ళే ఇస్తారనమాట. 18 దాటిన తర్వాత సీనియర్ నేషనల్స్లో ఒకవేళ నీకు గోల్డ్ మెడల్ రికార్డ్స్ బ్రేక్ చేస్తే రైల్వేస్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, చాలా డిఫరెంట్ ఉన్నాయి సర్వీసెస్ కానీ, వీళ్ళందరూ వాళ్ళే ముందటికొచ్చి వాళ్ళే మాకు జాబ్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఉంటాయి, స్పోర్ట్స్ కోటా ఉంటుంది. సో జాబ్ వస్తుంది అనే గ్యారంటీ మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ నువ్వు నీ గోల్ రీచ్ అవ్వాలనేది మెయిన్ థింగ్. తర్వాత జాబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే నువ్వు అన్నావుగా ఇందాక స్కూల్ లెవెల్లో మా టీచర్స్ ఇవి ఆడితే ఏమొస్తుంది ఏంది అన్నారు. అంటే దీంట్లో కూడా సెటిల్ అవ్వచ్చు. అంటే ఇదొక టైప్, అంటే ఇక్కడ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు మనకి నువ్వు చివరగా అంటే స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, అంటే రాబోయే వాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఆడాలి అంటే స్విమ్మింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే ఎట్లాంటి టెక్నిక్స్ పాటించాల్సి ఉంటుంది స్విమ్మింగ్కి సంబంధించి అని ఎట్లాంటి సజెషన్స్ ఇస్తావు? స్విమ్మింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నిక్స్ అనమాట. నీకు ఎంత స్టెమినా ఉన్నా, లైక్ నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు లైక్ చెయ్యాలి అనుకుంటే నువ్వు చేయగలుగుతావు. స్విమ్మింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్. నువ్వు మైండ్ సెట్ ఉండాలి. ఎవ్రీ స్పోర్ట్, నాట్ ఓన్లీ స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఎంత గట్టిగా ఉంటే నువ్వు అంత గోల్ రీచ్ అవ్వగలుగుతావు. ఒక ఎయిమ్ పెట్టుకో, ఆ ఎయిమ్కి నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలో అని. అండ్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోర్ట్ ఆల్ అబౌట్ ఇస్ డిసిప్లిన్. నువ్వు ఎంత డిసిప్లిన్గా, ఎంత మోటివ్గా ఉంటే నీకు అంత మంచిది. లైక్ ఎప్పుడు డీమోటివేట్ అవ్వకూడదు. లైక్ ఎంత నువ్వు మోటివేటివ్గా, ఎంత పాజిటివ్గా రీచ్ అవ్వగాలి అనుకుంటే నువ్వు అంత గట్టిగా రీచ్ అవుతావు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ నువ్వు ఒక్క కాంపిటీషన్ ఓడిపోతావు అని అనుకోవద్దు. ఆ కాంపిటీషన్లోని మిస్టేక్ లెర్న్ చేసి నెక్స్ట్ కాంపిటీషన్ ఎలా గెలవాలో అని ఆలోచించాలి. దట్స్ ఆల్. ప్రకాష్ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు పేరెంట్స్కి చాలామంది, అంటే ఇప్పుడు మీరు ఇందాక ఫైనాన్షియల్గా చాలామంది అలా ఆగిపోతుంటారు, మీరు అది ఆగకుండా తనని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే స్విమ్మింగ్లో ఇంకా వాళ్ళు రాణించాలి అంటే పిల్లలకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంది అని మీరు ఏం చెప్తారు? మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ మేడం. స్విమ్మింగ్లో వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే, ఫైనాన్షియల్గా మనం గట్టిగా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఫైనాన్షియల్గా గట్టి లేని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఏంటంటే స్విమ్మింగ్ అన్నది కాస్ట్లీ గేమ్. ఏది మిస్ చేసినా వాళ్ళు పికప్ కాలేరు. ప్రతి ఒక్క డైట్ విషయంలో కానీ, రేసింగ్ షూట్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కాస్ట్లీ ఉంటాయి.
ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా చాలా డబ్బుతో కూడుకున్న పని. మినిమం మనం ఒక ఇయర్లో ఈ టోర్నమెంట్స్ అన్నిటికీ పోవాలంటే 10 నుంచి 15 లక్షల ఖర్చు వస్తుంది. ఫ్లైట్లు కానీ, అక్కడ మంచి ఏసీ రూమ్లో ఉంచాలి, ఫుడ్ కరెక్ట్ ఫుడ్ ఇవ్వాలి, మంచి కాస్ట్యూమ్స్ కొనియాలి. రేసింగ్ సూట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ అన్ని ఐటమ్స్ అన్నీ కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్న కానీ మధ్యతరగతి వాళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టమైంది స్విమ్మింగ్ గేమ్. అన్ని ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకే ఇది కరెక్ట్. అంటే స్పాన్సర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు అని అంటారా? అవ్వచ్చు మేడం. స్పాన్సర్స్ లేని ఆడే టాలెంట్ ఉంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కానీ లో పీపుల్ కానీ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని ఎంతంటే అంత తీసుకెళ్ళచ్చు. మన దేశానికి ఒక మంచి స్విమ్మర్గా తయారు చేయొచ్చు. ఫైనాన్షియల్తోనే వీళ్ళు వీక్ అవుతున్నారు. ఫైనాన్షియలే వాళ్ళ మెయిన్ బ్యాక్డ్రాప్ కాదని ఫైనాన్షియలే కారణం. ఫైనాన్షియల్ సపోర్ట్ వలన మంచి దొరికితే, ఇప్పుడు మా పాపకి ఇదే ఫైనాన్షియల్ సపోర్ట్ ముందర నుంచి దొరికితే పాప ఇప్పుడు ఎక్కడో ఉంటుండే, నేషనల్ ఎప్పుడు అయిపోతుండే, దాదాపు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయేది, స్టాండర్డ్ ఉంటుండే. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కరెక్ట్ లేక పాప 2018 నుంచి 2000 స్టిల్ ఇప్పటిదాకా స్టేట్లో గోల్డ్ మెడల్గానే ఉంటున్నది. అది నేషనల్లో కూడా అదే పొజిషన్ ఉంటుండే. ఫైనాన్షియల్ సపోర్ట్ మంచి దొరికి ప్రోత్సాహం మంచిగా బయట వాళ్ళు ఇస్తే, ఇప్పుడు మేము ఎట్లా గొప్ప స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకుంటున్నామో, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకుంటుంటాం అందరికి. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకనే ఇప్పుడు కొంచెం మేము వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు తను ఖచ్చితంగా వస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్, ఎందుకంటే తను బాగా ఆడుతుంది కాబట్టి ఎవరో ఒకరు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే ఖచ్చితంగా మన దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది, ఒక మెడలిస్ట్గా నిలుస్తుంది. ఇది మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా జరుగుతుందండి. మా పాప ఇంకా ముందుకు వెళ్ళాలంటే నాకు కొంచెం ఫైనాన్షియల్గా అందరు ఎవరైనా సపోర్ట్ చేస్తే పాపకు ఇంకా ముందుకు వెళ్తుంది, చాలా మెడల్స్ సాధిస్తుంది, మన దేశానికి గర్వపడేలాగా మంచి మెడల్స్ చేస్తుంది. ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే, మంచి స్పాన్సర్ చేస్తుంటే మాకు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. పాప ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా మెడల్ సాధించాలంటే కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. ఏమైనా స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తే అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తరఫున అండ్ టీసాట్ తరఫున. ఖచ్చితంగా తను అచీవ్ చేస్తుంది, తను అనుకున్నది ఖచ్చితంగా నువ్వు అచీవ్ చేస్తావు. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా దొరుకుతుందండి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో స్ఫూర్తి కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.